శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు? అంత మంచే కదా. నేను కూడా మస్తుగున్నా. టు ది పాయింట్లో ఒక ముచ్చట చెప్పనీకి వచ్చిన. ముచ్చట ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సారు కదుల్లా. అది అందరికీ తెలిసిన ముచ్చటనే. మొదలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిని పెంచిండ్రు. మళ్ళీ గట్లనే ఈ నెల నుంచే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు. ఇంకా గట్లనే 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను కూడా షురు చేసిండ్రు కదుల్లా. ఇక ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిన ఆడబిడ్డలకు విన్నారు కదా, పెళ్ళిడికి వచ్చిన మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు కదా నుల్లా, పెళ్ళి చేస్తాం కదా ఒక వయసు వచ్చినాకనే, వాళ్ళకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి రెడీ అవుతున్నారుల్లా. అంటే కాంగ్రెస్ సర్కారులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1,00,000 రూపాయలతోని పాటు తులం బంగారం కూడా ఇవ్వబోతున్నారంటనుల్లో సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇంత మంచి శుభార్త, ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే. అయితే ముందుగానైతే ఈ పథకం పైన అధ్యయనం చేసి రిపోర్ట్స్ ఇవ్వాలని అధికారులకు చెప్పిండుల్లా రేవంత్ రెడ్డి సారు. రాష్ట్రంలోని ఆడబిడ్డ కుటుంబాలందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూస్తామని అన్నారుల్లా. అబ్బా వెన్నెల, అంత మంచిగానే ఉన్నది కానీ ఇంకా ఎప్పుడు షురు చేస్తారు ఈ పథకాన్ని అని అంటారా? అయ్యో గదేనుల్లా, మెల్లమెల్ల చెప్తున్నా కదా, ఆగుండ్రి కదా, మంచిగా వీడియోని చూడుండ్రి. ఈ నెల ఆఖరిలోగా దీనిపైన విధి విధానాలు రెడీ చేయాలని అధికారులకు మన సీఎం రేవంత్ సార్ చెప్పిండుల్లా. ఇక ఇంకోవైపు అటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడానికి అన్ని పనులు కూడా రెడీ అవుతున్నాయట. ఇక మెల్లమెల్లగా అన్ని చేసుకుంటూ పోతారట. ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడానికి ఈ నెల 11న పథకాన్ని ప్రారంభించి ఇల్లు లేని నిరుపేదలకు అట్లనే బీపీఎల్ కుటుంబాలకు 5 లక్షలు సాయం చేయబోతున్నారట. మంచి శుభవార్త కదా నుల్లా. ఇంకేంది, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి అన్ని పథకాలు షురు చేస్తున్నారు, మెల్లమెల్లగా వేసుకుంటూ పోతున్నారు. ఇంకా ఆయనతో 4 పథకాలు అయినాయి కాబట్టి ఇంకో 2 పథకాలు కూడా షురు చేయబోతున్నారట. అందరికీ తీపి కబుర అందించిండుల్లా మన రేవంత్ సారు. అంత మంచిగానే ఉన్నారు కదా.